గత 3 రోజులుగా వికారాబాద్ జిల్లాలోని లగచర్ల ఆ పరిసర గ్రామాల్లో జరుగుతున్న ఘటనలు చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా రైతులు ఆవేదనకు గురి అవుతున్నారు. అక్కడ ఫార్మాసిటీని తీసుకువస్తామని ప్రభుత్వము తలపెట్టడంతో రైతులు ఆందోళన బాటపట్టారు. అయితే భూసేకరణ కోసము ప్రజావాణి నిర్వహించడానికి వెళ్ళిన అధికారులకు నిరసన సెగ తాకడమే కాదు, కలెక్టర్ను కూడా తరిమి కొట్టారన్న అపవాదు వచ్చేసింది. అయితే ఆగ్రహావేశాలకు లోనై, మానసిక ఒత్తిడికి లోనై ఇలాంటి అనుచిత ఘటన జరిగి ఉండవచ్చని కూడా భావిస్తున్నారు. అయితే తాము నమ్ముకున్న నేలను ప్రభుత్వము నిర్దాక్షిణ్యంగా తీసుకోవాలని నిర్ణయించుకుంటే రైతుల పరిస్థితి, అక్కడ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. అడవిని, పుట్టను, చెట్లను నమ్ముకొని, మరి నేలను నమ్ముకొని సేద్యం చేసుకుంటూ జీవిస్తున్న ప్రజల యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఆలోచించాలి. మానసిక పరిస్థితి దిగజారినప్పుడు అవాంఛనీయ సంఘటనలు కూడా జరుగుతాయి. మరి ప్రజలు చేయరాని ఘోరం చేశారన్నట్లుగా చిత్రీకరిస్తున్నారు. అయితే శాంతి భద్రతలకు విఘాతం కలగడం అనేది ఖండించదగ్గ విషయమైనప్పటికీ కూడా దానికి మూలమైన కారణం ఎక్కడుంది, అసలు ఈ భూసేకరణ వల్ల ఎంతమంది నష్టపోతున్నారు, వారి జీవితాలు మళ్ళీ కోలుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడతాయి అనే విషయాన్ని ప్రభుత్వ పరంగా ఆలోచించడం లేదు. ఉద్యోగులు, అధికారులు తమ యొక్క విధి నిర్వహణ కోసం వస్తారు. అందులో వారి దోషం లేదు కాబట్టి ప్రజలు తమ యొక్క అభిప్రాయాలను, తమ యొక్క డిమాండ్లను ఉద్యోగుల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఉద్యోగులు కూడా ప్రజావాణి నిర్వహించినప్పుడు గ్రామం మధ్యలో నిర్వహించాలి. గ్రామ సభ అనేది ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎక్కడో రిమోట్ ప్రాంతంలో, మారుమూల ప్రాంతంలో నిర్వహించడం అనేది అనుమానాలకు దారి తీస్తుంది. అందుకే ప్రజలు అక్కడికి వెళ్ళడానికి నిరాకరించారు. అయితే ప్రజల వద్దకు నేరుగా వచ్చి వారి అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించిన కలెక్టర్ గారికి మాత్రము ఒక చేదు అనుభవం అన్నది కలిగింది. అయినా కూడా కలెక్టర్ అంటే ఆ జిల్లాకి ప్రథమ పౌరుడు కాబట్టి పెద్ద మనసుతో ఈ ఘటనను క్షమించవచ్చు. కాబట్టి దీనిపై అధిక రాద్ధాంతం చేయకుండా నిందితులు ఎవరైనా కూడా వారికి చట్టపరంగా చర్యలు తీసుకున్నప్పుడు కూడా సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలి. మరి రైతుల డిమాండ్స్ను మరి ప్రభుత్వము బహిరంగ వేదికగా చేసుకొని చర్చలు జరపాలి, వారికి న్యాయం చేయాలి. ఒకవేళ ఆ పరిసర ప్రాంతంలో ప్రభుత్వ భూమి కనుక ఉంటే ఆ ప్రభుత్వ భూమిలోనే మరి పారిశ్రామిక వాడను ఏర్పాటు చేసుకోవాలి, ఫార్మాసిటీని ఏర్పాటు చేసుకోవాలి. 100-200 ఎకరాలు మాత్రమే ఉన్న ఆ ప్రభుత్వ భూమితో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న మరో 1000 ఎకరాల భూమిని తీసుకుంటూ ఉంటే అక్కడ భూమిపై ఆధారపడి నేలను నమ్ముకున్న వారి పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో రహదారులపై దేవాలయాలు, మరి మస్జీదులు కోకొల్లలుగా ఉంటాయి. వాటి జోలికి మాత్రం వెళ్ళరు. వాటిని తొలగించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టరు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకుంటూ కూలీనాలు చేసుకుంటున్న ప్రజల జీవనాధారమైన భూమిని లాక్కోవడానికి మాత్రం ప్రభుత్వము వెనకాడకుండా ముందుకే దూసుకు వెళ్తూ ఉంటుంది. దీనిపై పునరాలోచన చేయాలి. ఎందుకంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు ప్రధానంగా ప్రభావితం చేస్తాయి కాబట్టి రోడ్డు మీద ఉన్న మత కట్టడాలను తొలగించడానికి ప్రభుత్వం వెనకాడుతుంది. ఎన్ని ఏళ్లైనా ఇరుకుగా రహదారులు ఉన్నా, ప్రమాదాలు జరుగుతున్నా కూడా వాటి జోలికి వెళ్ళదు. కానీ ఎక్కడో మారుమూల ప్రాంతంలో తన జీవనోపాధి కొనసాగిస్తూ ఉన్నదానిలో తృప్తి పడుతూ మరి బ్రతికే రైతుల భూములను లాక్కోవడం అనేది ఎంతవరకు సమంజసమో మనం ఆలోచించుకోవాలి. అదేవిధంగా శాంతి భద్రతలు విఘాతం కలిగించిన వారిపై కేసు నమోదు చేసి అర్ధరాత్రి కరెంటు తీసి ఇళ్లలో సోదాలు చేయడం కూడా సరియైన అంశం కాదు. ఏదైనా విచారణ చేయాల్సి ఉంటే రాత్రులు కాకుండా పగటి సమయంలో చేస్తే మంచిది. వాళ్ళేమీ నేరస్తులు కాదు, తప్పు అయితే చేశారు, అందులో మనకు ఎలాంటి అనుమానం లేదు. కాకపోతే ప్రజలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రజలకు ధైర్యాన్ని కల్పించి వారితో సమగ్ర చర్చలు చేసి వారిని ఆశయాలకు అనుగుణంగా మరి స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అంతేకాక స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క నియోజకవర్గ పరిధి కాబట్టి ఆయన కూడా తన యొక్క ఇమేజ్ని కాపాడుకోవడం కోసము ఏదైనా ఒక అనుకూలమైన చర్య తీసుకుంటే బాగుంటుంది. మరి ఈ కేసులో ఇప్పటికే 16 మందిని అరెస్ట్ చేశారు. మరో 4 ఈరోజు కూడా అరెస్ట్ చేసినట్లు మనకు వార్తలు వినిపిస్తున్నాయి. రైతుల నోటి దగ్గర ఉన్న అన్నపు ముద్దను లాక్కోవడం కూడా చాలా బాధ కలిగించే విషయం కాబట్టి ప్రభుత్వం స్పందించి రైతులతో బహిరంగ చర్చ జరిపి వారి డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకుంటే ప్రజలందరూ కూడా హర్షిస్తారు.